సాధారణంగా శివుడికి 5 ముఖాలు, కానీ 6 ముఖాలు ఉన్నటువంటి శివుడు ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఆయనని ఏమని పిలవాలి? లోకంలో శివుడు పంచముఖుడు. ఆయనకి 5 శిరస్సులు ఉన్నాయని చెప్తారు. ఇదివరకు బ్రహ్మగారికి 5 శిరస్సులు ఉండేవి. ఒకసారి హేళన చేసినటువంటి సందర్భంలో ఆయన ఒక శిరస్సుని కాలభైరవుడు గోటితోటి ఇలా గిల్లేసేట. అప్పటి నుంచి బ్రహ్మగారి చతుర్ముఖుడయ్యాడు. ఆయన కూడా పంచముఖుడే. సరే, ఇంతకీ శివుడికి 5 తలలే కాదు, 6 తలలు ఉన్నాయి. 6 తలల శివుడు ఒక ఆయన ఉన్నారు. పరశంభు మహిమ్నా స్తోత్రం అని చెప్పి అద్భుతమైనటువంటి స్తోత్రం సంస్కృతంలో ఉంది. 6 తలలు ఉన్నటువంటి శివుణ్ణి పరశంభువు అంటారు. సద్యోజాతవామన అదే అని చెప్పి మనకి 5 తలలని గురించి చెప్తారు కదా. ఈ 5 తలలే కాకుండా 6 తలలు ఉన్న శివుడు కూడా ఉంటాడట. ఆయన్ని పరశంభువు అంటారు. పరశంభువు ఆరాధన. ఈ 5 తలలు మనకి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి ఈ 5 తలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. ఒకటి పైకి చూస్తుంటుంది, ఒకటి ఎదురుకుండా చూస్తుంది, ఒకటి తూర్పు వైపు చూస్తుంది, ఇలా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ 6వ తల ఉంది చూడండి. ఈ 6వ తల అంతర్ముఖంగా ఉంటుందట. 6వ తల ఉన్నటువంటి శివుణ్ణి చూడటం అనేది యోగులకి మాత్రమే సాధ్యం. అందరూ కూడా అటువంటి శివుణ్ణి సందర్శనం చెయ్యలేరు. 6వ తల ఉన్నటువంటి శివుణ్ణి పరశంభువు అంటారు. ఆ పరశంభువు హృదయంలోనే మనకి కనపడతాడు, బాహ్యంగా ఎక్కడా కనపడ్డు. ఆ పరశంభువు యొక్క ముఖాన్ని గనక మనం చూడాలి అనంటే శివశక్త్యా యుక్తో యది అని సౌందర్యలహరిలో అమ్మవారిని వర్ణన చేస్తూ మొట్టమొదట శివ అన్నారు. ఎందుకనంటే అమ్మవారికి మిగతా పేర్ల కంటే కూడా అయ్యవారి పేరంటే చాలా ఇష్టంట అమ్మకి. అందుకే ఆవిడ ఎటువైపో చూస్తుంటుంది, మిగతా భక్తులు ఎవరున్నారా, నన్ను ఎవరు ఆశ్రయిస్తున్నారని అటువైపు చూస్తోంది. అమ్మని మన వైపుకు మళ్ళించుకోవాలంటే ఒకటే సూత్రం అన్నారు శంకర భగవత్పాదులు, శివ అంటే చాలట. ఎవర్రా వీడు, నా భర్త పేరు తెలుస్తున్నాడు అని ఒక్కసారి ఆ పేరు అన్నటువంటి వాడి మొహం చూస్తుందట. అందుకని శంకర భగవత్పాదుల వారు మనందరికీ ఉపదేశం చేశారు, శివశక్త్యా. శివ అంటంతో ఎవర్రా వీడు శివ అంటున్నాడని చెప్పి ఆ భక్తుడి వైపు చూస్తారని చెప్పి, అందుకని శివ అని చెప్పి మనం అనాలి అని అంటే, మనం అంటూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి వైపు ఉంటే శివుడు కూడా, ఆ పరశంభువు కూడా, 6 తలలు ఉన్న శివుడు కూడా మనకి అంతర్ముఖంలో కనపడతాడు. అటువంటి ప్రాప్తిని అందరూ పొందెదరు గాక.